హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 10th సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఎవరికైనా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి కాన్ఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ సిసిసి అనే కాన్ఫరెన్స్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. ఇది సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్యలో జరగబోయే ఒక కాన్ఫరెన్స్. ఎక్కడంటే కోల్కతా, పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ అయిన కోల్కతాలో ఈ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. దీన్ని తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సిసిసి ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన థీమ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్. ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్, సంస్కరణ సంవత్సరం భవిష్యత్తు కోసం పరివర్తన అనే థీమ్తో ఈ కాన్ఫరెన్స్ను తీసుకురావడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ మరియు ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే కోల్కతాలో, పశ్చిమ బెంగాల్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎప్పుడంటే సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్యన ఈ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. దీనికి థీమ్ ఏంటి అంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్ అనే థీమ్తో ఈ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. ఇప్పుడు మనం ఈ సిసిసి గురించి అబ్జర్వ్ చేస్తే ఇది సాయుధ దళాల అత్యున్నత స్థాయి మేధోమథన వేదిక. ఓకే, ఇక్కడ సాయుధ దళాలు పార్టిసిపేట్ చేయడం ఉన్నాయి. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే దేశంలోనే అత్యున్నత పౌర మరియు సైనిక నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం, సంభావిత మరియు వ్యూహాత్మక స్థాయిలో అభిప్రాయాల్ని షేర్ చేసుకోవడం, మరియు భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను గుర్తించడం మరియు తగిన వ్యూహాన్ని రూపొందించడం ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరగబోతుంది? కోల్కతాలో. దీని థీమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా జాపడ్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. భారత సైన్యం ఈ జాపడ్ ఎక్సర్సైజ్ కోసం రష్యా వెళ్ళనుంది. ఓకే, భారత సైన్యం అనేది ఈ జాపడ్ ఎక్సర్సైజ్ కోసం రష్యాకు వెళ్ళడం వల్ల ఈ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ అనేది ఒక మల్టీలేటరల్ సంయుక్త సైనిక ఎక్సర్సైజ్. ఓకే, ఇది ఒక బహుపాక్షిక సంయుక్త సైనిక వ్యాయామం. ఇందులో రష్యా మరియు భారతదేశం అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఈరగ్గాను ఎక్కడ జరుగుతుంది ఈ వ్యాయామం అంటే ఇది ములీనో శిక్షణా మైదానం, రష్యాలో గల ములీనో శిక్షణా మైదానంలో ఈ జాపడ్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఇందులో ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తుందంటే రష్యా మరియు భారత్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను భారతదేశం నుంచి త్రివిధ దళాల్లో అరౌండ్ 65 మంది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో అతి ఎక్కువగా ఆర్మీ నుంచి 57 మంది, ఎయిర్ ఫోర్స్ నుంచి 7 మంది, నేవీ నుంచి ఒకరు వెళ్ళడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ కోసం త్రివిధ దళాల వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడం, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, సాంప్రదాయ యుద్ధం మరియు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో వ్యూహాలను, పద్ధతులు, విధానాలను పంచుకోవడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జాపడ్ అనేది దేనికి రిలేటెడ్ అంటే ఒక ఎక్సర్సైజ్. ఏ దేశాల మధ్యన అంటే రష్యా మరియు భారతదేశం మధ్యన ఇది జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మన బార్డర్స్ కంట్రీలో జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సాగర్మాత ఫ్రెండ్షిప్ ఎక్సర్సైజ్ అనే పేరుతో తాజాగా నేపాల్ మరియు చైనా అనేది ఒక ఎక్సర్సైజ్ను కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగింది అంటే నేపాల్ మరియు చైనా మధ్య జరిగే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. త్రివిధ దళాల్లో మిలిటరీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి అంటే సాగర్మాత ఫ్రెండ్షిప్ ఎక్సర్సైజ్. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఈ 2025లో జరుగుతున్నది. ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది అంటే కాఠ్మాండు, నేపాల్ క్యాపిటల్ అయిన కాఠ్మాండులో ఈ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. ఓకే, సెప్టెంబర్ 16 వరకు కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. ఏ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే నేపాల్ మరియు చైనా మధ్య జరిగే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, మన బార్డర్స్ కంట్రీ పార్టిసిపేట్ చేస్తున్న ఎక్సర్సైజెస్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాయామం యొక్క ఉద్దేశాలు మనం అబ్జర్వ్ చేస్తే కౌంటర్ టెర్రరిజం, డిజాస్టర్ మేనేజ్మెంట్, యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్, నేపాల్ మరియు చైనా శాంతి బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమిటి ఇంపార్టెంట్, ఏ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే నేపాల్ మరియు చైనా మధ్య జరుగుతున్న ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అంటే నేపాల్ కాఠ్మాండులో ఈ ఇయర్ జరుగుతుంది.
నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఐఐటీస్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ మరియు ఐఐటి ఢిల్లీ అనేది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీని మిళితం చేయడం ఈ ఎంఓయు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఏ ఏ సంస్థలు ఎంఓయు చేసుకున్నాయంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ రీసెర్చ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఈ రెండు కలిపి ఒక ఎంఓయూని చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే స్పోర్ట్స్ సైన్స్ ఇంటిగ్రేషన్, అంటే స్పోర్ట్స్లో సైన్స్ని ఇంటిగ్రేట్ చేయడం ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో బయోమెకానిక్స్, న్యూట్రిషన్, స్పోర్ట్స్ మెడిసిన్ ఇటువంటి వాటిపై పరిశోధించడం కోసం ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మరియు ఇండిజినియస్ ఇన్నోవేషన్, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా క్రీడా పరికరాలను, టెక్నాలజీని స్వయం సమృద్ధితో అభివృద్ధి చేయడం కోసం ఈ ఎంఓయూ అనేది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. అందులో భాగంగానే అథ్లెట్ పెర్ఫార్మెన్స్ బూస్ట్, ఒలింపిక్స్, ఏషియా గేమ్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో మెడల్స్ అవకాశాలను ఇది పెంచడం జరుగుతుంది. పాలసీ అలైన్మెంట్, ఆత్మనిర్భర్ భారత్ మరియు గర్వసే స్వదేశీ దార్శనికతలకు ఇది అనుగుణంగా ఈ ఎంఓయూ అనేది ఉండనుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎవరెవరి మధ్యన ఈ ఎంఓయూ జరిగింది అంటే ఐఐటి ఢిల్లీ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్యన ఒక ఎంఓయూ అనేది కుదరడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ అంశం సిఏఎఫ్ఏ నేషన్స్ కప్. తాజాగా భారతదేశం అనేది ఈ సెంట్రల్ ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్ నేషన్స్ కప్లో కాంస్య పథకం అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఈ సిఏఎఫ్ఏ నేషన్స్ కప్ అనేది ఈ ఇయర్ కానీ ఎన్నో ఎడిషన్ అంటే ఇది 2వ ఎడిషన్. ఈ 2వ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్లో ఈ 2వ ఎడిషన్ అనేది జరిగింది. ఓకే, ఈ నేషన్స్ కప్కు ఏ ఏ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి అంటే తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే సెంట్రల్ ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అనేది ఈ నేషన్స్ కప్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది మధ్య ఆసియాలో ద్వైవార్షిక పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ఓకే, ఇది మధ్య ఆసియా దేశాల మధ్య జరిగే ఒక ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ఎప్పుడెప్పుడు జరిగింది అంటే ఆగస్టు 29 మొదలై సెప్టెంబర్ 8 ఇది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, దీనిలో ఫలితాలు అబ్జర్వ్ చేస్తే ఉజ్బెకిస్తాన్ అనేది డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇరాన్ను ఓడించి ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఓకే, ఈ ఇయర్ గాను ఛాంపియన్గా ఉజ్బెకిస్తాన్ అనేది నిలవడం జరిగింది. లాస్ట్ నేషనల్స్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా అంటే ఎవరు గెలుపొందారు అంటే ఇరాన్ అనేది లాస్ట్ ఛాంపియన్షిప్లో గెలుపొందడం జరిగింది. ఈ ఇయర్ ఉజ్బెకిస్తాన్ అనేది గెలవడం జరిగింది. భారతదేశం అనేది ఈ నేషనల్స్ కప్లో తొలిసారిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో కాంస్య పతాకాన్ని కూడా గెలవడం జరిగింది. ఓకే, ఈ నేషనల్స్ కప్లో తొలిసారిగా భారతదేశం అనేది ఈ 2025లోనే పార్టిసిపేట్ చేయడం జరిగింది మరియు కాంస్య పతాకాన్ని కూడా గెలవడం జరిగింది. ఈ నేషనల్స్ కప్లో టోటల్గా 8 జట్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, 6 సిఐఎఫ్ఏ సభ్య దేశాలు మరియు 2 ఆహ్వానిత దేశాలు, ఎవరెవరు భారతదేశం మరియు ఒమాన్ అనేవి ఆహ్వానిత దేశాలు. 6 సభ్య దేశాల మధ్యన ఈ నేషనల్స్ కప్ అనేది జరిగింది. భారతదేశం అనేది ఒమన్ను ఓడించి కాంస్య పతాకాన్ని అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, భారతదేశం అనేది ఒమన్ని ఓడించి ఇక్కడ కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, భారతదేశంలోనే మొట్టమొదటి 5150 ట్రైఅథ్లాన్ అనేది 2026లో జరగబోతుంది. ఓకే, భారతదేశంలోని ఈ 5150 ట్రైఅథ్లాన్ అనేది జరగబోతుంది. ఎక్కడంటే తమిళనాడు అనేది దీనికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్ నేమ్ ఏమిటి అంటే 5150 ట్రైఅథ్లాన్. ఇది భారతదేశంలోనే మొదటిసారిగా జరుగుతుంది. దీన్ని ఎక్కడ జరగబోతుంది అంటే తమిళనాడులో ఇది జరగబోతుంది. ఎక్కడంటే చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు వద్ద ఇది జరగబోతుంది. తమిళనాడులో చెన్నైలో ఇది జరగబోతుంది. ఎప్పుడంటే 2026 జనవరి 11 ఇది జరగబోతుంది. దీని యొక్క బ్యానర్ నేమ్ ఏమిటి అంటే ఐరన్ మ్యాన్. దీనికి తమిళనాడు ప్రభుత్వం అనేది 3 కోట్లు మంజూరు కూడా చేయడం జరిగింది. ఏ ఏ సంస్థల ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అంటే ఐరన్ మ్యాన్ ఇండియా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు, ఈ సంస్థల ఆధ్వర్యంలో ఈ ట్రయాథ్లాన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఈ 5150 ట్రయాథ్లాన్ అబ్జర్వ్ చేస్తే ఇందులో 1.5 కిలోమీటర్స్ ఈత పోటీ, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల పరుగు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 5150 అనేది వస్తుంది. సో ఈ 3 ఈవెంట్లు కలిపి డిస్టెన్స్ని ఇక్కడ 5150గా తీసుకోవడం జరిగింది. అందులో 1.5 కిలోమీటర్స్ ఈత, 40 కిలోమీటర్ సైక్లింగ్, 10 కిలోమీటర్ల పరుగుని ఇక్కడ నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా ఈ ట్రయాథ్లెట్ ఫార్మేట్ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే ప్రపంచవ్యాప్తంగా 2011లో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది వరల్డ్ ట్రయాథ్లాన్ కార్పొరేషన్ ఐరన్ మ్యాన్ పోర్ట్ఫోలియోలో భాగంగా ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఓకే,
భారతదేశం అనేది ఏషియాలోనే 3వ దేశంగా నిలవడం జరిగింది. ఈ ఈవెంట్‌ను కండక్ట్ చేస్తున్న 3వ దేశంగా నిలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 6వ దేశంగా భారతదేశం అనేది నిలవడం జరిగింది. ఓకే. ఏషియాలో అయితే 3వ దేశం, ప్రపంచవ్యాప్తంగా 6వ దేశం, భారతదేశంలో ఇది మొదటిసారిగా జరగబోతుంది. ఎక్కడంటే చెన్నై, తమిళనాడులో చెన్నై అనేది ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తే 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకురాలిగా అనుపన్న రాయ్ గెలుపొందడం జరిగింది. ఓకే. 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకురాలుగా బెస్ట్ డైరెక్టర్గా అనుపన్న రాయ్ గెలుపొందడం జరిగింది. ఈమె డైరెక్ట్ చేసిన చిత్రం పేరు ఏమిటి అంటే సాంగ్స్ ఆఫ్ ఫర్గెటెన్ ట్రీస్. సాంగ్స్ ఆఫ్ ఫర్గెటెన్ ట్రీస్ చిత్రానికి దర్శకురాలుగా బెస్ట్ డైరెక్టర్ అవార్డును ఈ 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనుపర్ణ రాయ్ గెలుపొందడం జరిగింది. ఓకే. దీని యొక్క ముఖ్య కథాంశం మనం అబ్జర్వ్ చేస్తే ముంబైలోని ఇద్దరు వలస మహిళల యొక్క జీవితాల చుట్టూ ఈ స్టోరీ అనేది తిరుగుతుంది. ఓకే. ఈ సినిమా అనేది సాంగ్స్ ఆఫ్ ఫర్గెటెన్ ట్రీస్ బెస్ట్ డైరెక్టర్ గాను అనుపర్ణ రాయ్ ఈ 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకురాలుగా విజేతగా నిలవడం జరిగింది. ఉత్తమ దర్శకురాలుగా అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. దేని విభాగంలో ఈ అవార్డుని గెలుపొందడం జరిగింది అంటే ప్రయోగాత్మక మరియు కళాత్మక సినిమాలకు ప్రత్యేక విభాగంలో ఈమెకు ఉత్తమ దర్శకురాలుగా అవార్డు గెలుపొందడం జరిగింది. ఓకే. ప్రయోగాత్మక మరియు కళాత్మక సినిమాలకు ప్రత్యేక విభాగంలో ఈమెకు ఉత్తమ దర్శకురాలుగా అవార్డు అనేది రావడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఎవరు గెలుపొందారు ఉత్తమ దర్శకురాలుగా అంటే అనుపర్ణ రాయ్ గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ మనందరికీ తెలుసు నిన్నటి రోజున మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. మరియు నిన్నటి నైట్న వీటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశపు 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ గెలుపొందడం జరిగింది. ఓకే. సిపి రాధాకృష్ణన్ గారు 15వ ఉపరాష్ట్రపతిగా వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందడం జరిగింది. ఈయన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడుగాను మరియు మహారాష్ట్ర మాజీ గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. ఓకే. ఇతనికి అపోజిషన్గా బి సుదర్శన్ రెడ్డి, తెలుగు వ్యక్తి అయిన బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి నిలబెట్టడం జరిగింది. ఇతను ఓడిస్తూ సిపి రాధాకృష్ణ 15వ వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందడం జరిగింది. బి సుదర్శన్ రెడ్డి ఒక సీనియర్ న్యాయవాది మరియు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా. కానీ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఈ 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు గెలుపొందడం జరిగింది అంటే సిపి రాధాకృష్ణన్ గెలుపొందడం జరిగింది. ఎన్నో ఉపరాష్ట్రపతి 15వ ఉపరాష్ట్రపతి. ఇంటర్నేషనల్ రిలేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్కు కొత్త ప్రధానమంత్రిగా సెబాస్టియన్ లెకోర్నో ఎన్నుకోవడం జరిగింది. ఓకే. ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా సెబాస్టియన్ లెకోర్నోను ఎన్నుకోవడం జరిగింది. తాజాగా ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ సెబాస్టియన్ లెకోర్నోను కొత్త ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఓకే. ఏ దేశానికంటే ఫ్రాన్స్. తాజాగా ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో గారు రాజీనామాతో ఇతని ప్లేస్లో ఈ సెబాస్టియన్ లెకోర్నోను నియమించడం జరిగింది. ఓకే. ఎవరి ప్లేస్లో అంటే ఫ్రాంకోయిస్ బేరో ప్లేస్లో ఈ సెబాస్టియన్ లెకోర్నోను తాజాగా ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రధానమంత్రిగా నిలబెట్టడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రి ఎవరు అంటే సెబాస్టియన్ లెకోర్నో ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రి. ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఓకే. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రెండు నియమకాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫుజీ పర్వతాన్ని 102 సంవత్సరాల గల వ్యక్తి అధిరోహించడం జరిగింది. ఓకే. ఫ్యూజీ పర్వతం జపాన్లోనే ఉన్న అత్యంత ఎత్తైన పర్వతమైన ఈ ఫ్యూజీ పర్వతాన్ని 102 సంవత్సరాలు గల కోకోచి అకుజావా అధిరోహించడం జరిగింది. ఓకే. 102 సంవత్సరాలు గల కోకోచి అకుజావా అధిరోహించడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనుషులు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని ఇతను ప్రూవ్ చేయడం జరిగింది. 102 సంవత్సరాలు గల పర్సన్ 3776 మీటర్లు అధిరోహించడం జరిగింది. ఓకే. జపాన్లోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ఈ ఫ్యూజీ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. ఇతని పేరు ఏమిటంటే కోకోచి అకుజావా అధిరోహించడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫ్యూజీ పర్వతాన్ని అధిరోహించిన అత్యంత వయస్సు గల పర్సన్ ఎవరు అంటే కోకోచి అకుజావా అధిరోహించడం జరిగింది. ఈ పర్వతం ఎక్కడ ఉందంటే జపాన్లో ఉంది. ఇది జపాన్లోనే అత్యంత ఎత్తైన శిఖరం. దీనికి గాను ఇతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా గుర్తింపు పొందడం జరిగింది. ఇతను ఈ అధిరోహణకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించడం జరిగింది. ఓకే. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.